చేజారిన వరల్డ్ రికార్డ్. శ్రీలంక ఏ జట్టుతో జరిగిన ముక్కోనపు సిరీస్ ఫైనల్ మ్యాచ్లో భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్తో సరికొత్త చరిత్ర సృష్టించే ముంగిటి నిలిచాడు. కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి అత్యద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసే సువర్ణ అవకాశాన్ని ఈ యువ బ్యాటర్ తుటిలో చేజార్చుకున్నాడు. దంబుల్లా వేదికగా జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక బౌలర్లకు వైభవ్ సూర్యవంశీ చుక్కలు చూపించాడు. మైదానంలో 4లు 6ల వర్షం కురిపిస్తూ ఏకంగా 324.14 స్ట్రైక్ రేట్తో చెలరేగిపోయాడు. కేవలం 29 బంతులు ఎదుర్కొన్న వైభవ్ తన ఇన్నింగ్స్లో 10 అద్భుతమైన 4లు 8 సూపర్ 6లు బాదాడు. అయితే శతకానికి కేవలం 6 పరుగుల దూరంలో ఉండగా శ్రీలంక కెప్టెన్ వేసిన బంతికి పెవిలియన్ చేరాల్సి వచ్చింది. భారత ఇన్నింగ్స్ 9వ ఓవర్లో శ్రీలంక ఏ జట్టు కెప్టెన్ సహన్ అరాచ్చిగే బౌలింగ్ చేయడానికి వచ్చాడు. ఆ ఓవర్ 5వ బంతిని అరాచ్చిగే కాస్త గాల్లోకి విసిరాడు. దానిని వైభవ్ మిడ్ ఆఫ్ మీదుగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే ఈసారి బ్యాట్ బంతి మధ్య కనెక్షన్ సరిగా కుదరలేదు. దాంతో బంతి నేరుగా అక్కడే సిద్ధంగా ఉన్న ఫీల్డర్ విజయకాంత్ వ్యాస్కాన్ చేతుల్లోకి వెళ్ళింది. వైభవ్ అవుట్ కాగానే శ్రీలంక ఆటగాళ్లు మైదానంలో మ్యాచ్ గెలిచినందుకు సంబరాలు చేసుకున్నారు. ఒకవేళ ఈ బంతిని వైభవ్ సిక్సర్గా మలిచి ఉంటే వన్డే మ్యాచ్లలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న 31 బంతుల రికార్డు బద్దలైపోయేది. ప్రస్తుతం లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన శతకం రికార్డు ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ మెక్బర్గ్ పేరిట ఉంది. మెక్బర్గ్ తక్కువ బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకోగా వైభవ్ కూడా సరిగ్గా 29వ బంతికే అవుట్ కావడంతో ఆ అద్భుతమైన రికార్డు చేజారింది. సెంచరీ మిస్ అయిందనే బాధతో వైభవ్ సూర్యవంశీ ముఖం చిన్నబోయినప్పటికీ ఫైనల్ లాంటి పెద్ద మ్యాచ్ లో అతడు అందించిన ఈ స్టార్ట్ భారత్ ను అత్యంత బలమైన స్థితిలో నిలబెట్టింది. భారత అండర్-19 జట్టులో తన విభాగంలో ఇప్పటికే విశేష ప్రతిభ చాటుకున్న వైభవ్ ఈ ట్రై నేషన్స్ సిరీస్ పొడుగునా మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. శ్రీలంక పిచ్చులపై స్థానిక స్పిన్నర్లను ఎదుర్కొని ఇన్ని పరుగులు చేయడం అంత సులువైన విషయమేం కాదు. అయినప్పటికీ ఈ యువ ఆటగాడు ఏమాత్రం తడబడకుండా చాలా స్పష్టమైన ప్రణాళికతో వీరవిహారం చేశాడు. సెంచరీ మైలురాయిని అందుకోలేకపోయినప్పటికీ ఈ అసాధారణ ఇన్నింగ్స్ ద్వారా వైభవ్ సూర్యవంశీ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఫైనల్ లాంటి అత్యంత ఒత్తిడితో కూడిన పోరులో భారత జట్టుకు పటిష్ట స్థితిని అందించాడు. గ్రౌండ్లోని అన్ని వైపులా విధ్వంసకర షాట్లు కొడుతూ ప్రత్యర్థి బౌలింగ్ విభాగాన్ని పూర్తిగా ఆత్మరక్షణలో పడేశాడు. భవిష్యత్తులో భారత సీనియర్ జట్టుకు కూడా వైభవ్ ఒక కీలకమైన తారగా మారే సత్తా ఉందని ఈ ఇన్నింగ్స్ ద్వారా స్పష్టంగా నిరూపించాడు. ఈ దెబ్బతో సూర్యవంశీతో పెట్టుకుంటే ఏ గతి పడుతుందో శ్రీలంకకు స్పష్టంగా అర్థమయ్యే ఉంటుంది. ఏదేమైనా ఇండియానా క్రికెట్ ఫ్యూచర్ సూర్యవంశీ రూపంలో పదిలంగా ఉందని చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.